థ్యాంక్ యూ రాజు గారు. అందరికీ నమస్కారం. ఆల్రెడీ కొంత లేట్ అవుతున్నాం కాబట్టి పేర్లు అందరికీ తీసుకోనండి. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, అంతా టూరిజమే అని సిబిఎన్ గారు చెప్పినప్పుడు కొందరు విమర్శించారు. ఇప్పుడు వాళ్ళే ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్దలు చెప్పారు, పొగుడుతున్నారు. మొన్న ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో లొకేషన్ మాట్లాడుతూ బెంగళూరు, గోవా ఒక బిడ్డ కంటే ఆ బిడ్డ పేరు విశాఖపట్నం అవుతుంది అని చెప్పారు. దాని ఉద్దేశం ఏంటంటే ఐటీ రంగమే కాదు, పర్యాటక మొన్న ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు పొందిన హిందీ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా గారు ఇవాళ మన తెలుగు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలో యాక్ట్రెస్గా కూడా పనిచేస్తుంది. ఆ సినిమా షూటింగ్లో తిరిగి అమెరికాకి వెళ్ళే దారిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఎవరో ఒక మహిళ జాంకాయలు అమ్ముతుంది. జాంకాయలు ఎంతమ్మా అంటే 150 రూపాయలు అని చెప్పింది. 150 రూపాయలు అంటే ఈవిడ 200 రూపాయలు ఇచ్చింది. ఆవిడ జాంకాయలు ఇచ్చింది. 50 రూపాయలు మిగిలినవి తీసుకోండి అంటే అవసరం లేదు, మీరు ఉంచుకోండి అని ప్రియాంక చోప్రా గారు చెప్పారు. ఆ మహిళ కొంతసేపు ఆలోచించి సిగ్నల్ మారే లోపల తిరిగి వచ్చి ఇంకో 2 జాంకాయలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఆ 50 రూపాయల చారిటీ కూడా నాకు వద్దు, అది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. అది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకో ఉదాహరణ, నేను మొన్న మా అబ్బాయిని తీసుకుని అమెరికాకి వెళ్తే అక్కడ ఒక క్రూజ్ ఎక్కాం, ఒక బోటు. అది సముద్రంలో ఒక రోజు వెళ్ళి పక్కనే ఒక దేశం బహామాస్ అనే దేశంలో దిగి, ఆ దేశంలో దిగినప్పుడు అక్కడ ఒక ట్యాక్సీ డ్రైవరు ఆ ఊర్లో ఒక దగ్గర నుంచి ఒక హోటల్కి తీసుకెళ్ళాలి. 15 నిమిషాల ప్రయాణం. 15 నిమిషాల్లో ఆ దేశ చరిత్ర, ఆఫ్రికా నుంచి ఎట్లా బానిసలు తీసుకొచ్చారు, అక్కడ ప్రధానమంత్రి ఎట్లా అవుతారు అని 15 నిమిషాలు మాట్లాడితే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు చాలా ఆనందంగా అనిపించింది. పర్యాటకంలో వచ్చే అనుభవాలు జీవితాంతం మనతో మనం తీసుకెళ్తాం. ఏం జరిగినాయి? నేను అమెరికాలో చదివాను, అక్కడ చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కథ రాస్తారు. తీరా ఆ ప్లేస్కి వెళ్ళి చూసేసరికి ఓ సింతేనా అనిపిస్తుంది. మన కడపలో ఇక్కడ గండికోట ఉంది. ఆ గండికోట ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఇంకా తెలియదు. ఇక్కడ ఒక మిత్రుడు కూర్చుని అక్కడే నేను ఉంటున్నాను, ఇక్కడ 1:30 పొద్దున వస్తే అది యుఎస్లో గ్రాండ్ క్యానియన్ అంత గొప్పగా ఉంది అని చెప్పారు. ఇట్లాంటి రంగాల్ని మనం అభివృద్ధి చేయాలని బాబు గారు గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఒకటి మనం గుర్తించాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో 10 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఇది పర్యాటకం, టూరిజంలో ఉంటుంది. ఇక్కడున్న మన నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది పిల్లలు భవిష్యత్తులో పర్యాటకంగా ఒక వృత్తి, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం కూడా చేసే చాలా మంచి అవకాశం ఉంటుంది. అది గుర్తించి అప్పుడు ఆనాడు హైదరాబాద్లో హోటల్స్, కన్వెన్షన్ సెంటరు, ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు ఇవన్నీ బాబు గారు పెట్టారు. అంతేకాదు ఇవన్నీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళకి మంచి అనుభవం ఉండాలంటే మన రాష్ట్రం, మన నగరం చాలా పరిశుభ్రంగా ఉండాలి అని క్లీన్ ఇండియా, క్లీన్ హైదరాబాద్. అంతెందుకు ఇక్కడ ఈ వేదిక మీద నేను కూర్చుని 2 రోజులు